మన బంధువుల మీద మనకు ప్రేమ లేదు. ఈనాడు ప్రియులారా తోటి సహోదరుడంటే ఈనాడు ఎంత ప్రేమ మనకి చూడండి. ఈ ప్రేమ ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమ కల్వరి శిలువపై యేసయ్య చూపించిన ప్రేమ. ఈ ప్రేమ బైబిల్ ప్రేమ ప్రియులారా. నిజంగా ఇటువంటి ప్రేమను దేవుడు మన హృదయంలో నింపాడంటే ఇంతకన్నా మనకు కావాల్సిందేమిటి ప్రియులారా? ఇక్కడ అంటాడు, ఇదిగో వీటన్నిటితో పాటు రాబోవు లోకమందు నిత్య జీవము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మేపచ్చండి. రాబోవు లోకమందు నిత్య జీవం అంటాడు ప్రియులారా. రాబో లోకమందు నిత్యము జీవించేటువంటి ఆ పరలోక రాజ్యము మీదే ప్రియులారా. ఈ రాత్రి సమయంలో దయచేసి ఆ నరకాన్ని గురించి నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఆ నరకాన్ని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. దయచేసి పరలోక రాజ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పరలోక రాజ్యం ప్రియులారా దయచేసి ఎంత ప్రియులారా, డబ్బుకు సంబంధించిందా, బంగారానికి సంబంధించిందా, భూములకు సంబంధించిందా? మీరు ఆలోచించండి. దేవుడు కోరుకుంటున్నది ఒకటి, నేను మీ కొరకు రక్తం కార్చాను, ఆ రక్తంతో కడగబడండి. రెండవది ఏమిటి? పరిశుద్ధంగా జీవించండి. ఎంత తేలికైనటువంటి మార్గాలు ఆలోచించండి ప్రియులారా. ఎంత తేలికైనటువంటి పద్ధతులు యేసయ్య మన ముందుంచాడు. ఏమన్నా కష్టపడే పద్ధతులా? నన్ను నమ్ముకోవాలంటే నీ భూమి అమ్మి నా దగ్గరికి రాన్నాడా? నన్ను నమ్ముకోవాలంటే నీ ఇల్లు అమ్మి నా దగ్గరికి రాన్నాడా? నన్ను నమ్ముకోవాలంటే నీ మెడలో ఉన్న బంగారం అంతా నా ముందు పెట్టు అన్నాడా? నిజంగా ఎంత తేలికైనటువంటి భక్తి పద్ధతి! అర్థం చేసుకోండి తల్లులారా, ఎంత తేలికైన భక్తిని ఆయన మనకిస్తున్నాడు. అంటున్నాడు, ఇదిగో నేను మీకోసం రక్తం కార్చాను, ఆ రక్తంతో కడగబడండి. అమ్మా, ఆ రక్తంతో కడగబడితే ఈ పాపం అనేది మీ జీవితాల్లోకి రాదమ్మా. అప్పుడు ఇదిగో నా వాక్య ప్రకారం జీవించండి, మీరు పరిశుద్ధంగా మారిపోతారు. ఈ రెండే రెండు ప్రియులారా. ఒకటి, యేసు రక్తంతో కడగబడి రక్షణ పొందాలి, వాక్య ప్రకారం జీవిస్తూ పరిశుద్ధంగా ఉండాలి. ఈ రెండు పనులు మీరు చేయగలిగితే, మూడవది పరలోక రాజ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మేపరచండి. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి సంబలారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వారికి నా మనవి, నేను ఇంకా ముందుకు సాగలేను, నేను ముగిస్తున్నాను. కానీ ఒకటే మాట, అమ్మా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టక తప్పదు. ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టక తప్పదు. అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి నువ్వు వెళ్ళాలని దేవుని చిత్తం. నీకోసమైన పరలోకాన్ని సిద్ధపరిచాడు ప్రియులారా. ఆ బంగారు వీధుల్ని సిద్ధపరిచాడు. పెద్ద పెద్ద భవనాలను, రాజభవనాలను నీకోసం సిద్ధపరిచాడు. ఆ పరలోకములో నువ్వు ఉండాలి. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధమైనటువంటి జనముగా నీవు ఉండాలి. ఆ పరలోకాన్ని నీ కొరకు సిద్ధపరిచాడమ్మా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి రాత్రి గమనించండి. అమ్మా, మీరెవరు అనేది నేను అడగటం లేదు. ఏ చర్చికి వెళ్తున్నారు అని కూడా నేను అడగటం లేదు. వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించు. ఏమిటి? నేను యేసు రక్తంతో కడగబడ్డానా? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. నేను పరిశుద్ధంగా జీవించగలుగుతున్నానా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. నేను వాక్యానికి లోబడి జీవిస్తున్నానా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. ఇదిగో నేను చనిపోతే నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి వెళ్తానా? ఒక్కసారి ఆలోచించమ్మా. దేవుడు ఎన్ని శ్రేష్టమైన సంగతులు నీ కొరకు సిద్ధపరిచాడో ఆలోచించండి. అమ్మా, దేవుడు అసలు నరకం అనే సమస్య లేదు, నువ్వు మర్చిపో. నరకాన్ని గురించి చెప్పడానికి ఈ రాత్రి అవకాశమే లేదు. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు